తిరుపతి జిల్లా యంత్రాంగం మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10-11 తేదీలలో ప్రసిద్ధ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాలను సూళ్లూరుపేట సమీపంలోని పులికట్ సరస్సు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడకు ఏటా వేలాదిగా వలస వచ్చే ఫ్లెమింగో పక్షులు, ఇతర పక్షులు ఈ సందర్శకులను కనువిందు చేస్తాయి. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగానే గత సంవత్సరం నుంచి ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కు ప్రజలను ఆహ్వానిస్తూ విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలోని తారక రామ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. Hey. తీరాన ఈ నెల 10-11 తారీఖుల్లో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గతేడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా అటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్లూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 days వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి, ఇట్లాగా ఎవరెవరైతే ఈ జంతు పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో 2 day వర్క్షాప్ పెట్టడం జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా 42% ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు